అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి పాద నమస్కారాలు. గురువు గారైన హైమ మేడంకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనము మిలారప్ప గారి చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం ప్రతి వారము. మరి గత వారం మనం ఏం చెప్పుకున్నాము అంటే, మిలారప్ప గారు వారి గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఇంటిపై బెంగ వచ్చేసింది తనకి. ఇంటికి వెళ్ళాలి, తల్లిని చెల్లిని చూడాలి అన్న బాధలో, అంటే ఆయనకు వచ్చిన ఒక కళ ద్వారా వాళ్ళని చూడాలని గురువు పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ప్రయాణం అవుతారనమాట. ఇంకా మనం అందులో ఆ టాపిక్ లో నేర్చుకున్నది ఏంటి అంటే, ఆ మన ఆత్మ ఎదుగుదలకు మనం ఏదైతే ఆధ్యాత్మికంగా మన విద్యను నేర్చుకున్నామో అది ఎప్పుడు కూడా మన స్వలాభం కోసము వాడకూడదు. ఉమ్, ఆ, విశ్వ కళ్యాణం కోసం మాత్రమే మనము దాన్ని వాడాలి, మన విద్యను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మిలారప్ప గారు తను ఏదైతే ఆ కఠిన శిక్షణ పొందారో గురువు దగ్గర, అలాంటి కఠిన శిక్ష ముందు రాబోయే తరాల వాళ్ళకి, అంటే ప్రస్తుతం మనం ఈ తరంకి అలాంటి కఠిన శిక్ష ఇస్తే వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఇలాంటి కఠిన శిక్షణలు ఇవ్వద్దు అని ఆ గురువు చెప్పారనమాట మిలారప్ప గారికి. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నో అటాచ్మెంట్ నో డిటాచ్మెంట్. అందరితో అటాచ్ అయ్యి ఉండాలి, డిటాచ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అవ్వాలి. ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, అలాగని మొత్తం డిటాచ్ కూడా అవ్వకూడదు. అది పాయింట్స్ నేర్చుకున్నాం మాస్టర్స్. మరి ఈ వారం మనము మాతృదర్శనం, మరి మిలారప్ప గారు ఇంటిపై బెంగ వల్ల తను వచ్చేసారు కదా, మరి ఇప్పుడు ఇంటికి ఎలా చేరారో ఈ టాపిక్ లో తెలుసుకుందాం. తర్వాత ఏకాంతవాసంలో కూడా ఈరోజు మనం కొంత చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మాతృదర్శనంలో మిలారప్ప గారు చెప్తున్నారు, ఎన్నో కొండ కనుమల గుండా నేను చేసిన ప్రయాణంలో చివరి కనుమ కూడా దాటగానే దూరాన మా ఇల్లు కనిపించింది. అక్కడే నాకు కొందరు గొర్రెల కాపర్లు కనిపించగానే నేనెవరో, అంటే తను మిలారప్ప తోపగానే కాకుండా ఎవరో పరాయి దేశస్థుడిలాగా నటిస్తూ వాళ్ళను ఆ ఊరి గురించి, ఆ ఊరిలోని వివిధ ప్రదేశాల గురించి ఇవన్నీ కూడా వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. అక్కడ కనిపిస్తున్న ఆ 4-8 అనే భవనం ఉంది కదా, తనకి కలలో కనిపించిన వాళ్ళ భవనము, ఆ ఇంటి గురించి, అది ఎవరిది, ఎవరెవరు ఉంటారు, ఇలా అన్ని విషయాలు తెలియని వ్యక్తిలాగా అడుగుతారనమాట. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, కొంత విషాదంగా, అంటే కొంత బాధతో నవ్వుతూ వాళ్ళు ఇలా చెప్తారంట, ఇప్పుడు ఆ భవనంలో దయ్యాలుంటున్నాయి అంటే ఎందుకని అని అడిగితే, ఆ ఇంట్లో మొదటి నుండి ఉంటున్న వారు ఏమయ్యారు అని మిలారప్ప గారు అడుగుతారు. అడిగితే అప్పుడు మిలారప్ప గారి పూర్వ చరిత్ర అంతా కూడా అతను చెప్తాడనమాట. చెప్పి వాడి శక్తులంటే ఇప్పుడు మాకెంతో భయం, వాడింటి వైపు చూడడానికి కూడా మాకు ధైర్యం చాలదు, ఇక ఆ ఇంటిని సమీపించడానికి ఎంతో భయము, ఇంకా మాకు ఆ భయం ఏంటనేది అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత భయము, అసలు ఆ ఇంటి వైపు ఎవ్వరు చూడరు, అటు దిక్కు కూడా ఎవ్వరు వెళ్ళరు అని చెప్పి అతని తల్లి శరీరం ఇంకా ఆ ఇంట్లోనే ఉంది, ఆమె అక్కడే చనిపోయింది, అతని సోదరి కూడా ముష్టెత్తుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా తర్వాత ఆమె ఏమీ కనబడలేదు. బహుశా ఈ పాటికి ఆ మగబిడ్డ కూడా, అంటే మిలారప్ప గారి గురించి చెప్తున్నారు, ఆ మగబిడ్డ కూడా చనిపోయి ఉంటాడు. ఈ ప్రాంతంలో అతని గురించి ఎవరు ఈ మధ్య ఆయన గురించి ఎవరు ప్రస్తావించలేదు, కానీ నీకు ఆ ఇంట్లోకి వెళ్ళే ధైర్యం ఉంటే అక్కడ కొన్ని పుస్తకాలున్నాయి, అవి నీకు కనిపిస్తాయని చెప్తాడనమాట అతను.
అయితే మిలారెప్ప గారు అడుగుతారు. "మరి నువ్వు చెప్పేదంతా జరిగి ఎంత కాలమయింది?" అంటే వాళ్ళ అమ్మ గూడా చనిపోయిందని చెప్తున్నారు కదా! ఎంత కాలమయింది అంటే అతను చెప్తాడు, దాదాపు 8 సంవత్సరాలు గడిచింది. ఇలా అన్నీ జరిగి ఇంకా ఆ వడగళ్ళ వాన కూడా ఎప్పుడో నా చిన్నప్పుడు హ్మ్. ఆహ్, జె అలాంటి లీలలు చూసాము. ఇంకా ఈ మధ్య అలాంటివి ఏమీ లేవు. అందరూ వీళ్ళ గురించి కథలు కథలుగా అతని గురించి అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నానంతే. ఇంకా వాళ్ళ గురించి నాకేమీ తెలియదు అని చెప్తాడు. అతడు చెప్పిన దానిని బట్టి మిలారెప్ప గారికి ఒక ధైర్యమొస్తుంది. ఏంటంటే నేనెవరో వీళ్ళకు తెలియదు. నన్నెవరు గుర్తుపట్టలే. ఒకవేళ తెలిసినా వాళ్ళందరూ భయంతో ఉన్నారు అనేది అర్థమైతుంది గదా! ఎందుకంటే అప్పుడు క్షుద్ర విద్యలతోని అందరిని భయపెట్టింది ఉంది కదా! దానికోసం ఆహ్, ఓకే. నేనిప్పుడు ఎవ్వరు నన్నేం గుర్తుపట్టరు. నాకలాంటి భయమేం లేదు అని మిలారెప్ప గారు అక్కడే ఉండి ఆ ఊర్లోకెళ్ళి సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్తారనమాట. కానీ ఆయనకొక బాధుంటుంది. తల్లి చనిపోయింది. చెల్లి కనిపించకుండా పోయింది అని బాగా దుఃఖిస్తుంటాడు. ఇంకా అక్కడ దగ్గర ఆ ఇంటికి దగ్గరలోనే ఉండి సూర్యాస్తమయం తర్వాత ఆ ఇంట్లోకి వెళ్తాడు. మరి ఆ ఇల్లు ఎలా ఉందంటే అప్పుడు ఆ ఊర్లో ఆ భవనము ఎంతో గొప్పగా ఉండేది. కానీ ఆహ్, ఇప్పుడు శిథిలమైపోయింది. ఆ భవనమంతా కూడా. లోపలికి వెళ్లి చూస్తే ఇంక మిలారెప్ప గారు లోపలికి వెళ్లారు. వెళ్ళినప్పుడు పైకప్పుల్లోంచి నీరు పడడం వల్ల నా పుస్తకాలన్నీ పైన దుమ్ము పడడం వలన నాచు మొలిచి అన్నీ ఆహ్, ఆకుపచ్చగా తయారయ్యాయి. అంటే నాచు మొలిచినప్పుడు అలాగే పెడితే వాటర్ పడి పడి ఎలా అయితది అలా అయినాయి. ఇంకా అల్మారాలలో పక్షుల గూళ్ళున్నాయి. ఇల్లంతా ఎలుకల కలుగులు అంటే బొక్కలున్నాయి ఎలుకలవి. ఎటు చూసినా నాశనమైన చిహ్నాలే. ఆ గుడ్డి వెన్నెల వెలుగులోనే తడుముకుంటూ నలుగురు కూర్చున్న ఒక పెద్ద హాల్లోకి వెళ్ళాడు. గచ్చంతా గూడా పాడైపోయింది. ఇంటి మధ్యలో మట్టి గడ్డ ఏమిటా అని తడిమి చూసాడు కాళ్ళకి తగిలితే. ఆ! చేతిలో అది కాళ్ళకి తగులుతున్నాయని పట్టుకొని చూస్తే అవి ఎముకలు తగిలాయి. వెంటనే అర్థమైపోయింది మిలారెప్ప గారికి. మా అమ్మ తాలూకు మిగిలిన యావత్తు అదేనని. ఆమె మీద నాకున్న మమకారం అంతా ఒక్కసారి పొంగుకొచ్చింది. మరి వాళ్ళ అమ్మను చూడక చాలా సంవత్సరాలయ్యింది. వాళ్ళమ్మ చనిపోయి ఓన్లీ అక్కడ ఎముకలు ఒకటే మిగిలాయి. అది కూడా సరిగ్గా తెలియట్లేదు. ఆ చీకట్లో ఉన్నారు గదా! ఆ వెన్నెల కాంతిలోనే చూస్తున్నాడు. ఒక్కసారైనా చూడలేకపోయానని ఒక తీవ్రమైన హ్మ్. వేదనతో స్పృహ తప్పి పడిపోయినంత పనయింది. కానీ సకాలంలో నా గురుదేవులు నాకు బోధించిన బోధనలన్నీ గుర్తొచ్చాయి. మనసు దిటవు చేసుకొని, ఆ ఎముకల పోగుపై తల పెట్టుకొని పడుకొని, అలాగే ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళ అమ్మగారి ఎముకలు అవి కనిపించాయి గదా! అక్కడే అవి పట్టుకొని ధ్యానంలో కూర్చొని నిద్రపోయిండంట. ఆ ధ్యాన స్థితిలో ఇతర లోకాల్లోనున్న మా అమ్మ ఆత్మతో మాట్లాడాను. మా కులదేవతలతో కూడా కులదేవతలను కూడా చూడగలిగాను. అలా నా యోగశక్తితో మా తల్లిదండ్రులు మరణాల చక్రం వాళ్ళ ఆత్మ పరిస్థితిని గమనించిన మీదట ఇప్పటికైనా నిరంతరం కొనసాగే జనన మరణాల చక్రం నుండి వాళ్ళను నా శక్తితో రక్షించడం సాధ్యమేనని గుర్తించాను. ఇలా ఒక వారము ధ్యాన స్థితిలో గడిపి అంటే అలా ఒక వారం ఉన్నాడు ధ్యానంలోనే. ఉండి బాహ్య స్మృతికి పొందేసరికి అంటే ఇంకా ధ్యానంలోంచి బయటికొచ్చేసరికి ఈ ప్రాపంచిక జీవితం ఎంత వ్యర్థమయ్యింది. ఈ ఎంత అశాశ్వతమైందో అని ఆయన హృదయంలో దృఢంగా నాటుకుపోయింది. జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తిని ఆశ్రయించాలనే కోరిక నాలో కొంచెం కూడా లేకుండా అయింది. అంటే ఇలాంటి శాశ్వతం లేని జీవితానికి ఎందుకు ఏదైనా చెయ్యాలి, కష్టపడాలి, ఇవన్నీ అలాంటి కోరిక అనేది లేకుండా అయింది.
మా అమ్మ స్మృతి చిహ్నంగా మిగిలిన అస్థికలను మా వంశీకులను ఖననం చేసి పూజారికి అప్పగించి వాటిని సమాధి చేసినందుకు ప్రతిఫలంగా మా ఇంట్లో మిగిలి ఉన్న ఆ కొద్ది పుస్తకాలను ఆయనకిద్దామని నిర్ణయించుకున్నాను. మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ అస్థికలు అవన్నీ కూడా మళ్ళీ ఈ ఖననం చేసి, ఆ బూడిదనంతా తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్న పూజారికి అప్పగించి అన్ని కార్యక్రమాలుంటాయి గదా! అవన్నీ పూర్తి జేయాలని మరి దానికి ప్రతిఫలంగా అవన్నీ చెయ్యాలంటే మనం ఏదో కొంత డబ్బు అన్నా ఇయ్యాలి. ఏదో ఒకటి ఇయ్యాలి. ప్రతిఫలం ఇయ్యాలి. అలా తన దగ్గర ఏమీ లేనందుకు అక్కడ ఉన్న పుస్తకాలన్నీ తీసుకొని వాళ్ళ అమ్మను ఖననం చేసిన ఆ బూడిద కూడా తీసుకొని పూజారింటికి వెళ్తాడన్నమాట మిలారప్ప గారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్నో రోజుల తర్వాత వా మిలారప్ప గారు వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు, వాళ్ళ అమ్మ పరిస్థితి ఎలా ఉంది? అలాంటి పరిస్థితి చూసి తను ఎంతో వేదన చెందుతాడు. అలాగే మన జీవితంలో మన పిల్లలు అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పిల్లలు జాబ్ చేస్తే తల్లిదండ్రుల దగ్గర ఉండరు. దేశ విదేశాల్లో ఉంటారు. కనీసం రోజుకొకసారో, 2 సార్లో అలా 2 రోజులకొకసారో, రోజుకొకసారో, ఒకసారి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ తెలుస్తాయి. అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ పేరెంట్స్ గూడా ప్రశాంతంగా ఉంటారు. కానీ రీసెంట్‌గా టీవీలో చూసాను మాస్టర్స్. ఏంటి అంటే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు వేరే దేశంలో జాబ్ చేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలియదు కానీ ఆహ్, వాళ్ళు భార్యాభర్తలిద్దరే ఉన్నారు. అయితే మరి పిల్లలు ఫోను జేయలేదో, వీళ్ళు ఫోను జేయలేదో, ఏ విషయాలు తెలియదు. కానీ అక్కడ ఆ ఇంట్లో బాగా స్మెల్లొచ్చేసరికి పక్క ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా డోర్ కొడితే ఇంట్లో వాళ్ళెవ్వరు పలకరంట. పలకకపోతే పోలీసులకి ఇన్ఫార్మ్ జేస్తే పోలీసులు ఆహ్, ఆ ఇంటి డోర్స్ అన్నీ పలగొట్టి చూస్తే అక్కడ ఇద్దరు భార్యాభర్తలు దాదాపు 10 రోజులయింది చనిపోయి. వాళ్ళ బాడీస్ ఎలా ఉన్నాయంటే అంతా ఇంకా అసలు ఒక రోజు, 2 రోజులు వేరే దేశంకెళ్ళి వచ్చేవాళ్ళు వాళ్ళోళ్ళు చూడాలనుకుంటేనే వాళ్ళు ఐస్ దాంట్లో బెడతారు. మామూలుగా దాంట్లో. బాక్స్‌లో బెడతారు. కానీ ఆ ఇంట్లో 10 రోజులుగా ఆ 2 శవాలు ఉంటే ఆ శవాల పరిస్థితి ఏంటి? అసలు ఆహ్, అది టీవీలో చూసాను. చూయిస్తున్నప్పుడు అసలు మనం చూడలేం. అంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అంతా షేప్ ఔట్ అయినాయి ఫేసులు మొత్తము. హ్మ్. భర్త చనిపోయిన 2 రోజులకు భార్య చనిపోయింది. అలా 10 రోజులు దాదాపు 14, 15 రోజులు ఆ ఇంట్లో అలాగే ఉన్నాయి ఆ శవాలు. ఆ పోలీసోళ్ళు చెప్తున్నారు న్యూస్‌లో. కనీసము మీ పేరెంట్స్ ఫోన్ ఎత్తనప్పుడు, లేదంటే ఏ విషయాలు తెలవనప్పుడు ఇన్ని రోజులైతుంది. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, లేదంటే బంధువులకు ఫోన్ చేసి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏంది అని కనీసం మీరు తెలుసుకోవాలె. వేరే దేశాల్లో ఉండి ఎన్నో లక్షలు, కోట్లు సంపాదించిన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే లాభం ఏంటండి? కనీసం అంటే వాళ్ళు ఏమి కోరరు. ప్రేమతో వాళ్ళు మాట్లాడడం తప్ప మనం ఏమి చేయలేము. డబ్బులు పంపిస్తారు. సరే ఆ డబ్బులు వాళ్ళకు అవసరమైనంత వాడుకుంటారు. ఎక్కడ వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళ వాళ్ళకి ఏమవసరము అంటే ప్రేమగా ఒక పలకరింపు మాత్రమే వాళ్ళకు అవసరం. అప్పుడు మిలారెప్ప గారు ఉన్న కాలంలో వాళ్ళ అమ్మ గురించి తెలుసుకునే పరిస్థితి లేదాయనకి. ఎందుకంటే అప్పుడు ఆహ్, మనం వెళ్తేనే అక్కడ సమాచారాలు తెలుసుకోగలుగుతాం. అంతవరకెందుకు మనం చిన్నప్పుడు కానీ 90స్, 80స్‌లోనే ఎటువంటి సమాచారం అందియాలన్నా ఒకరు వెళ్ళాలి. ఒక ఊరు నుంచి ఒకరికి ఒక సమాచారం అందియాలంటే ఒక మనిషి ద్వారా వెళ్తేనే వాళ్ళకా సమాచారం అందుతది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు గదా! ఇప్పుడు ఒక ఫోను చేస్తే మాట్లాడొచ్చు. వీడియో కాల్ చేస్తే మన పక్కనే ఉన్న ఫీలింగుంటది. రోజు మాట్లాడుతుంటే. అదెంత ప్రేమనందిస్తది. మనము అందుకే పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే
వా ఒకవేళ పిల్లలు బిజీగా ఉండి చేయలేదని అర్థం చేసుకుంటారు పేరెంట్స్. కానీ అప్పుడు వాళ్ళు అలా చేయలేని పరిస్థితిలో కనీసం తల్లిదండ్రులైనా వాళ్ళకు కనీసం 2 డేస్‌కోసారో, డేకొకసారో అలా ఫోను చేసి ఒక్క మాట మాట్లాడితే ఓకే. బానే ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళకు హ్యాపీ, వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. మనకెలాంటి పరిస్థితులొచ్చినా సరే, దాన్ని మనము హ్మ్. దాటాలి. అంటే పిల్లలు అలా వెళ్ళినా సరే, మనం వెళ్ళినా సరే, ఎప్పుడు వాళ్ళకు కాంటాక్ట్‌లో ఉండాలి. కనీసము అలా ఏ విషయాలు తెలవకపోతే ఏ దిక్కు లేని వాళ్ళలాగా అయిపోతుంది. ఎవరు పట్టించుకోకపోతే ఇంకా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఒక్క మాట ప్రేమతో మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ జూమ్‌లో ఎంతో మంది ఉన్నాం. మనమందరము ఒక్క మాట ప్రేమగా మాట్లాడితే ఎంత ఆప్యాయత ఉంటుంది. మనమందరం ఎంతో ఆత్మ బంధువుల్లాగా ఎందుకున్నాము. హ్మ్. అంటే మనం మాట్లాడే, మనం చూపించే ప్రేమ అలా మనల్ని దీంట్లోకి లాగేస్తుంది. ఒక్కరోజు, 2 రోజులు జూమ్‌లోకి రాకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగొస్తుంది. అంటే మనమందరము అలాంటి ప్రేమతత్వాన్ని పొందుతున్నాం. కాబట్టి మనం కూడా మనకు వంశీ సారు అందరికీ అదే నేర్పించారు. ప్రేమతత్వాన్ని మనం ఆ సార్ దగ్గర నుంచి ప్రేమతత్వాన్ని నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న ప్రేమతత్వాన్ని అందరికీ పంచాలి. మరి ప్రేమగా మాట్లాడినప్పుడు ఎంతోమంది మనకు ఆహ్, ప్రేమతో మాట్లాడినప్పుడే గదా! మనకు వాళ్ళు అసలెవరో తెలియదు. ఒక్క ఫోన్‌లో మనం ఎంత ఆప్యాయంగా మాట్లాడే వరకు వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మనం కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు. కాబట్టి మనము అందరికీ ఆ ప్రేమతత్వాన్ని అందించాలి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే మిలారప్ప గారు వాళ్ళ అమ్మగారు ఎన్నో సంవత్సరాలుగా తనతో కాంటాక్ట్ లేకున్నా సరే, వాళ్ళ అమ్మగారి అస్థికల దగ్గర కూర్చొని తను అలాగే ధ్యానం చేస్తూ వాళ్ళ అమ్మ ఆత్మతో మాట్లాడగలిగారు. మరి అలాంటి పద్ధతిని మనకు వంశీ సారు మనకు కూడా అందించారు. మరణించిన ఆత్మీయులతో మాట్లాడడం ఎలా అని. అంటే మనము ఎలాంటి కఠిన సాధన చేయకుండా, కఠిన శిక్షణలు పొం ఆహ్, చే అలాంటివి అనుభవించకుండా, మనం ఎంతో హ్యాపీగా ఈ లైఫ్‌ని అనుభవిస్తూ, మళ్ళీ మన వాళ్ళు కోల్పోయినప్పుడు ఇప్పుడు అందరికీ తెలుసు. ఎవ ఏదో ఒక రోజు అందరికి మరణం వస్తుందని తెలుసు. కానీ వాళ్ళను కోల్పోయినప్పుడు వాళ్ళకెందుకు అలాంటి దుఃఖం ఉంటుంది అంటే, ఆ ఆప్యాయత. వాళ్ళు ఒక ఆప్యాయతను పంచే వాళ్ళు కోల్పోయారని ఆ దుఃఖం ఉంటుంది. అందరూ మరణిస్తారని తెలుసు. కానీ ఆ బాధ ఎందుకు పోదు అంటే, మనల్ని పలకరించే ఆత్మీయతతో పలకరించే వాళ్ళు దూరమయ్యారు అని ఒక బాధ మనకు ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ బాధలో ఉన్నప్పుడు మేము వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని చూడాలి అని ఒక ఫీలింగొస్తది. అప్పుడు మనకి ఎంతోమంది సార్‌కి ఫోను చేస్తే మనందరికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఎంతోమంది వచ్చారు. మన జూమ్‌లో కూడా చాలామంది ఉన్నారు. పిల్లలు కోల్పోయిన, తల్లులను కోల్పోయిన ఇలాంటి వాళ్ళు ఎంతోమందున్నారు. ఎందుకు అలా వచ్చారు అంటే, ఆ బాధతో వాళ్ళతో మాట్లాడాలి, ఎలా చేయాలి ఆ సాధన అనేది మనకు సారు అందించారు. ఈజీ ప్రాసెస్. మనం రోజు గంట సేపు ధ్యానం ఎలాగో చేస్తాము. మళ్ళీ పడుకునేటప్పుడు మధ్యరాత్రి మెలుకువ రావాలి మాస్టర్స్ అని అడిగి మళ్ళీ పడుకుంటే మధ్యరాత్రి ఖచ్చితంగా మెలుకువ వస్తుంది. ఆ మెలుకువ వచ్చినప్పుడు 10 నిమిషాలు ధ్యానం చేసి, అప్పుడు మనం ఎవరిని చూడాలనుకుంటున్నామో, మన మరణించిన ఆత్మీయులను ఎవరినైతే చూడాలి అనుకుంటున్నామో, అప్పుడు మనము ఏమడగాలి ధ్యానం చేసి అంటే, మన హ్మ్. మన వాళ్ళతో అంటే మనం ఎవరిని చూడాలనుకుంటున్నామో వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో చూపించండి అని మహోదర్ బాబాజీ సహాయము మనం కోరాలి. మనకు బాబాజీ ఎప్పుడు కూడా మనం అడగగానే మనకెంతో సహాయాన్ని అందియడానికి సిద్ధంగా ఉంటారు మహోదర్ బాబాజీ. మనం బాబాజీని రిక్వెస్ట్‌గా అడిగితే 3 టైమ్స్ అడిగి
మళ్ళీ ధ్యానం చేసి పడుకుంటే 11 రోజులు ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు మనము ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి, మన వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో మనము చూడగలుగుతాము. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చనిపోయారన్న ఫీలింగ్ గూడా మనకుండదు. వాళ్ళు గూడా మనతో కనెక్ట్ అయినప్పుడు అసలు మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇయ్యాలన్నా కూడా వాళ్ళు మనకి ఏదో రకంగా అందిస్తారు మాస్టర్స్ ద్వారా. ఏదో ఒక రూపంలో వచ్చి మాస్టర్సే వాళ్ళ పిల్లల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో వచ్చి ఎంతో మందికి వాళ్ళకి ఓదార్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు ఆ కలలో. అప్పుడు వాళ్ళు ఆ బాధ నుంచి బయటికి వస్తారు. ఇలా ఖచ్చితంగా చేస్తే మీరు కోల్పోయిన వాళ్ళతో మీరు వాళ్ళని చూడొచ్చు. వాళ్ళతో మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు కూడా మాట్లాడాలనుకున్నప్పుడే వాళ్ళు మాట్లాడతాం మనం. లేకపోతే వాళ్ళు మాట్లాడలేరు. మనం ఏం అడిగినా గూడా వాళ్ళేం సమాధానం ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడాలని అనుకోవాలి. అనుకున్నప్పుడు మాట్లాడగలుగుతాం. ఇది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఏ కారణం అంటే అక్కడ అన్ని బుక్స్ తీసుకున్నారు గదా! పూజారికి ఇవ్వడానికి బయలుదేరారనమాట. ఏ కారణం వల్లనైనా పామర జీవితం పట్ల నాలో వ్యామోహం కలిగితే ఆత్మహత్యకైనా సిద్ధపడతాను కానీ, ముక్తి పొందాలనే నా లక్ష్యం నుండి వెనుకడుగు వేయొద్దని దృఢంగా నిర్ణయించుకున్నాను అని చెప్తున్నారు. అంటే ప్రాపంచిక జీవితము ఏ పరిస్థితిలో అయినా నాకు ఇలాంటి జీవితాన్ని నేను అనుభవించాలి అని నాకు ఏ ఏ కొంచెం అలాంటి ఆలోచన వచ్చినా, నేను ఆ జీవితాన్ని నుంచి తప్పుకొని నేను ఆత్మహత్య చేసుకుంటాను కానీ, అలాంటి జీవితాన్ని మాత్రం నేను అనుభవించను అని చెప్తున్నారు మిలారెప్ప గారు. నా పుస్తకాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో అంటే తన పుస్తకాలన్నీ వాటర్ పడి అంతా నాచు పట్టి పైన అట్టలన్నీ పాడైనాయి. కానీ లోపల అక్షరాలు అవన్నీ కూడా చాలా బావున్నాయన్నమాట. చదివేటట్టుగా ఉన్నాయి. ఇంగా ఆ బుక్స్ అన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ అస్థికలను అవి తీసుకొని పూజారిని వెతుక్కుంటూ పూజారి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ పూజారి తను చిన్నప్పుడు ఉన్న పూజారి చనిపోతారనమాట. ఆ పూజారి కొడుకే చూసుకుంటుంటాడు. అక్కడ తెలిసిన తర్వాత ఆయనకు నమస్కరించి ఇంకా తను వచ్చిన పని చెప్తారనమాట. మిలారప్ప గారు తనది అంతా కూడా చెప్పి వాళ్ళమ్మ అస్థికలు ఇద్దరు కలిసి హ్మ్. అక్కడే కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. చేసిన తర్వాత ప్రతిఫలంగా బుక్స్ ఇవ్వాలనుకుంటాడు గదా! ఆ బుక్స్ ఇస్తే ఆ పూజారి తీసుకోడనమాట. ఎందుకంటే భయపడతారు. ఇంతకుముందు ఎన్నో క్షుద్ర విద్యలు చేసిండ్రు గదా! మళ్ళా ఆ బుక్స్ తీసుకుంటే నాకేమన్నా పాపమేమో, నాకేమన్నా శాపం తగులుతుందేమో, నేనేదైనా బాధ అనుభవిస్తానేమో అని ఆ పూజారి వెనక ముందయితాడు తీసుకోడు. తీసుకోకుంటే మిలారప్ప గారు నీకు ఈ పుస్తకాలు తీసుకోవడం వల్ల నీకెలాంటి ఇబ్బంది జరగదు. నేను హామీ ఇస్తున్నాను అని ఆ పుస్తకాలను అప్పుడిస్తే ఆయన తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత మిలారప్ప గారు చెప్తారు. నాకెవరితో మాట్లాడే సమయం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి ఆహ్, మా అమ్మను సమాధి చేయడానికి కావాల్సిన క్రియలన్నీ కూడా వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత జరిగిన విషయాలన్నీ, పాత విషయాలు, తను మార్పు వచ్చిన విషయాలు అన్నీ కూడా మిలారప్ప గారు చెప్తారు. చెప్తే ఆ పూజారి ఉండమంటారు. మిలారప్ప గారిని ఉండండి. మీరిక్కడే ఉండండి, ఉండండి అంటే, ఉండను. నేను ఎళ్ళిపోవాలి అని చెప్తే, ఆల్రెడీ గురువుగారు జెప్తారు. "నువ్వు ఎక్కువ రోజులు అసలు అక్కడ ఉండొద్దు. వెళ్లి ఏకాంత వాసంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోవాలని" చెప్తారు. ఇంకా వాళ్ళు బాగా బతిమిలాడితే, సరే ఈ ఒక్క రోజైనా ఉండండి అని అంటే, మిలారప్ప గారు అక్కడే ఉంటాడనమాట. ఇంకా వాళ్ళు కోరుతారని ఈయన అంగీకరించి అక్కడే ఉంటారు. అయితే మొదట్లో క్షుద్ర మంత్రోపాసకుడిగా ఉన్న నేను జీవితమంతా పూర్తిగా మార్చేసుకొని, ఇంత ఉత్తమ సాధకుడిగా ఎలా మారానా అని పూజారి, ఆయన భార్య ఆశ్చర్యపోయారనమాట.
అసలు ఆధ్యాత్మిక జీవితంలోకి హ్మ్. నీకెటువంటి గురువు దొరికారు అని అన్ని విషయాలు అతన్ని అడుగుతాడనమాట. నువ్వు ఇలాంటి విద్యలన్నీ నేర్చుకొని ఇంత మార్పు ఎలా వచ్చింది? ఎలాంటి గురువు నీకు దొరికారు? అని చెప్తే మార్ప గారితో ఉన్న అనుభవాలన్నీ కూడా మిలారప్ప గారు అన్నీ చెప్తారు. ఇంకా తనకు చివరి దశలో కూడా అన్ని విద్యలు నేర్పించారు అని చెప్తాడు. చెప్తే ఆ పూజారి ఏమంటారంటే, "మీరు ఆ ఇల్లు ఉంది గదా! ఇప్పుడున్న భవనము అంతా కూలిపోయింది. మీరు ఆ భవనాన్ని మంచిగా చేసుకొని, ఇక్కడే ఉండి ఆహ్, ఆ ఇంట్లోనే నివసిస్తూ మీకు చిన్నప్పుడు జేసే అనే అమ్మాయితో నిశ్చితార్థం అయితది మిలారప్ప గారికి. ఆ అమ్మాయి ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నీకోసమే ఆమె అలాగే ఉంది. ఎవరిని పెళ్లి చేసుకోకుండా" అని చెప్తాడనమాట పూజారి. అంటే, "లేదు, నేనైతే పెళ్లి చేసుకోను. అలాంటి ఆలోచన నాకు ఏమీ లేదు. మీరు ఆమెను వివాహం చేసుకొని గృహస్థుడై ఇక్కడే మీ ఇల్లు మంచిగా చేసుకొని ఇక్కడే ఉండండి" అని చెప్తాడు ఆ పూజారి. కానీ మిలారప్ప గారు ఒప్పుకోరనమాట. "నా గురువుగారు మార్ప గారు వివాహం చేసుకోవడం వేరు. లోకంలో గల ఇతర అన్వేషకులు" అంటే మిలారెప్ప గారిలాగా ఎంతో మందిని ఆయన తయారు చేయడానికి ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. అందుకే నేను అదైతే ఆ పెళ్లి, వివాహము, సంసారము ఇవైతే నేనుండను. ఆహ్, ఇలాంటి ప్రాపంచిక హ్మ్, కోరికలు నాకు ఏమీ లేవు. నా ధ్యానం చేసుకోవడమే నా లక్ష్యము. నా గురువుగారికి కూడా ఇదే కోరిక. నేనిలా ధ్యాన సాధనలో నా జీవితాన్ని అంకితం చేయడమే నా గురువుగారి ఆజ్ఞ కూడా. అందుకే నేను ఆహ్, వివాహము, సంసారంలోకి నేను వెళ్ళను అని చెప్పి, అలా అంటే ఈ ధ్యానంలో ఉండడం వల్ల మాత్రమే నా తల్లిదండ్రులను నేను కాపాడుకోవడమే కాక, ఇతర జీవరాశులకు కూడా నేను మేలు చేసిన వాడనవుతాను అని చెప్తాడనమాట. ఎటువంటి ఆటంకమొచ్చినా సరే, నా నిశ్చయాన్ని అంటే నేననుకున్నది మాత్రం నేను మార్చుకోను. నేను వివాహం జోలికి వెళ్ళను. ఆహారం దొరక్కపోయినా సరే, ఆయన ఆజ్ఞనే పాటిస్తాను. గురువుగారి ఆజ్ఞనే పాటిస్తానని చెప్తాడు. పూజారికి ఆ విషయం చెప్తూ ఉంటే, ఇంకా అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆయనకు లోపల నుంచి మనసులో ఒక ఎంతో ప్రేమగా నిండిపోయి నోటి నుండి మాటలు రాక ఒక పాటను పాడతాడనమాట. ఆ పాట పాడి, ఆ పాటను వినిపించి, ఇక ధ్యానపరమైన జీవితాన్ని అవలంబిస్తూ, ఈ జీవితానికి అంకితమవుతానని ఆ పాట పాడతాడనమాట. ఆ పూజారి ఆయన భార్య కూడా ఈయన పాడిన పాటకి వాళ్ళు గూడా ఎంతో మంత్రముగ్ధులైపోతారు. అలాగే ఉండిపోతారనమాట. ఇంకా ఇలాంటి లౌకిక సుఖాలకు నేను దూరంగా ఉంటాను అని మళ్ళీ మిలారప్ప గారు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇదంతా స్టోరీ గూడా మనకు స్టార్టింగ్‌లో రేచుంగ్ అనే శిష్యుడికి, మిగతా శిష్యులందరికీ కూడా మిలారప్ప గారు చెప్తున్నారు గదా! ఇక్కడ గూడా చెప్తున్నారనమాట. వాళ్ళ శిష్యులకు. నేను చేసుకున్న ఈ గట్టి నిర్ణయము నేనెప్పుడూ గూడా పశ్చాత్తాపం పొందలేదని మాత్రం నేనెప్పటికీ చెప్పలేను. అంటే, అయ్యో! నేనిలాంటి జీవితాన్ని అనుభవించాను అని ఏ రోజు అనుకోలేదంట ఆయన. లౌకిక లక్ష్యాల కోసం గానీ, లౌకిక ఆశయాల సాధించడం కోసం గానీ, నేను జీవించి ఉంటే బావుంటున బాగుండునని ఏ రోజు కూడా నాకసలు కొంచెం గూడా అనిపియలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ డే ఆహ్, మనమిప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏకాంతవాసం అన్నమాట. కంటిన్యూయేషన్ ఉంది. ఈ టాపిక్‌లో ఏంటి అంటే ఇంకా ఆహ్, మిలారెప గారు ఏకాంతంగా గుహలోకి వెళ్లి ధ్యానం చేసుకోవడము అలా ఉంది అన్నమాట. ఈరోజు గూడా అది కొంచెం మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఇంకా ఒక రాత్రి వాళ్ళతో ఉండి అన్నీ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరడానికి సిద్ధమైతాడనమాట మిలారెప్ప గారు. అయితే ఆ పూజారి, ఆయన భార్య ఇద్దరు కూడా కొంత ఆహారాన్ని, కొన్ని రోజులకు సరిపడే ఆహారాన్ని ఒక మూటలో కట్టించి హ్మ్. మీరు ధ్యానం చేసుకునేటప్పుడు మీకు సరిపడా కొంత ఆహారాన్ని ఇస్తున్నాము. నన్ను, నా భార్యను ఎప్పుడు మర్చిపోవద్దు అని ఆ పూజారి చెప్తాడు.
చెప్పిన తర్వాత వాళ్ళకు వీడ్కోలు జెప్పి మిలారెప్ప గారు ఆహ్, అది ఆహారాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న గుట్ట పైన గుహలోకి వెళ్ళిపోతారనమాట. అలా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత రోజు కొంచెం కొంచెం ఆహారం తిన్నా గూడా ఏదో ఒక రోజు అయిపోతుంది గదా! అలాగే మిలారప్ప గారికి కొన్ని రోజుల తర్వాత ఆహారం లేదు. ఆహారం లేక తను ఇంకా బక్కచిక్కిపోతాడనమాట. ఎనర్జీ ఉండదు. మరి సాధన చేసే శక్తి కూడా లేకుండా అయితుంది. అప్పుడు మరి ఫుడ్ కావాలి గదా! అలా అని మిలారప్ప గారు తను ఒక గిన్నె తీసుకొని భిక్షాటనకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆహ్, ఆ గొర్రెల కాపరుల ఇండ్లలోకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు ఎలా ఉంది అంటే భిక్ష పాత్ర తీసుకొని వెళ్తాడు. ఆహ్, ఆ ఇల్లు ఎలా ఉందంటే జడల బర్రెల చర్మంతో వేసిన ఒక కుటీరం. జడల బర్రెల చర్మంతో చేశారంట ఆ కుటీరాన్ని. ఆ కుటీరంలోకి తొంగి చూసాడు. భిక్షాటనకు వెళ్లారు గదా! ఫస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళాడన్నమాట. వెళ్ళినప్పుడు అలా తొంగి చూసేసరికి విధి నిర్ణయం ఏంటో గాని, అక్కడ ఉన్నది ఎవరు అంటే వాళ్ళ పినతల్లి గారి ఇల్లు అది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ బాబాయి, పిన్ని ఇద్దరు వీళ్ళని ఎంతో నరకం చూపిస్తారు. ఆ పిన్ని ఉంటుందిక్కడ. ఇంకా లోపల ఉన్న ఆమె ఒక్కసారి తను తొంగి చూసేసరికి తనని గుర్తుపట్టేసింది వాళ్ళ పిన్ని. గుర్తుపట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కలను ఆ మిల్లారప్ప గారి మీదకి పంపించేస్తది. పంపించేసరికి కుక్కలు ఎంబడి పడితే ఎలా ఉంటది తెలుసు గదా! అలా మీదికి దూసుకొస్తున్నాయన్నమాట ఆ కుక్కలను. కుక్కలు దూసుకొస్తుంటే ఇంకా వాటిని రాళ్ళతో కొట్టి, తన చేతిలో ఉన్న కర్రతో వీటిని కొట్టి పంపించేస్తాడు. ఆ పంపించినా గూడా వాళ్ళ పిన్ని తనకు చేతి సహాయంకి ఉన్న కర్ర తీసుకొని ఒకటే బాదుతుంది మిలారప్ప గారిని. ఇంకా తిడుతూ, కొడుతూ ఎలా అంటే అసలు అప్పటి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు గూడా తన లోపల అలాగే ఉంది వాళ్ళ పిన్ని. ఇంకా బాగా తిడుతూ, "నువ్వు నీ తండ్రికి ఎలా పుట్టావు? నీ తండ్రి లాంటి వాడికి నువ్వు ఇలాంటి కొడుకు ఎలా పుట్టావు?" అని ఇంకా ఎన్ని తిట్లంటే ఇంక కొడుతూ, తిడుతూ ఉందనమాట. "నీ తండ్రికి చెడబుట్టావు. నువ్వు రక్త సంబంధీకులందరిని నాశనం చేశావు. ఈ ఊరినే నాశనం చేశావు. అసలిలాంటి వాడివి నువ్వు ఎలా ఉన్నావు?" అని ఇంకా ఎన్నో తిడుతుందనమాట. తిడుతూ ఉంటే అలాగే కొడుతూ ఉంది. కొడుతూ ఉంటే తప్పించుకొని వెళ్ళేటప్పుడు కాలికి రాయి తగిలి ఒక నీటి కుంటలో పడతాడు మిలారప్ప గారు. ఆ నీటి కుంటలో పడినప్పుడు ఆహ్, తను దాదాపు మునిగిపోయేంత పరిస్థితి ఏర్పడతది. కానీ తన చేతికర్ర సహాయంతో తను బయటికొస్తాడనమాట. బయటికొచ్చి అయినా సరే తను తిడుతూనే ఉంటుంది. ఆమెకు కనిపించేంత దారిలోనే ఉంటాడు. తిడుతూ ఉంటే అప్పుడు ఆయన లోపలికెళ్ళి ఆయన బాధ అంటే చిన్నప్పుడు తను అనుభవించిన బాధను తన తల్లి, చెల్లి అనుభవించిన బాధనంతా కూడా ఒక పాటగా పాడతాడు. ఆ పాట పాడుతుంటే ఈమె వాళ్ళ పిన్ని ఆ తిట్లు ఆపేస్తది. ఈ పాట వినడానికి ఆమె తిట్లు ఆపేస్తది. ఆ పాటలో ఏముంటదంటే తండ్రి లేని పిల్లలకి భర్తను కోల్పోయిన ఒక ఇల్లాలికి ఆమె భర్త ఎంతటి వేదనకు గురి చేశారో వర్ణించి చెప్తాడన్నమాట. వారు చేసిన వంచన వలన ఆ బిడ్డ సన్యాసి అయి దేశం వదిలేశాడు. తల్లి మహా దారిద్ర్యాన్ని అనుభవించి చచ్చిపోయింది. అతని చెల్లి ఏమైందో ఏమో తెలియదు. బిచ్చగత్తె దేశాలు పట్టుకుపోయింది. ఒకరికొకరు సంబంధం లేకుండా చెల్లాచెదురైపోయారు. నాకొక మహాత్ముడైన గురువుగారు ఆధ్యాత్మిక సత్యాలను బోధించారు. ఆ సత్యాలను అవగతం చేసుకోవడానికై ఆయన ఆజ్ఞానుసారంగా ఏకాంతవాసం చేస్తూ ధ్యానానికి అంకితమైన నాకు ఆహారం కొరత ఏర్పడడంతో ప్రాణాలు నిలుపుకోవడానికి నేను భిక్షాటనకై మీ గుమ్మం దగ్గరికి నేనొచ్చాను. విధి విలాసం ఏంటి అంటే
నేను ఏమి ఎరగక నువ్వు పినతల్లివై నీ ఇంటికే నేను రావాల్సొచ్చింది. భిక్ష ఇవ్వడానికి బదులు నువ్వు నీ ఇంటి కుక్కలను ఉసిగొల్పావు కూడా. శరీరం శిథిలమై బలహీనంగా ఉన్న నాపై జాలి గూడా లేకుండా కర్రతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నావు. ఇప్పటికీ నా గురువుగారు చేసిన ఉపదేశాలు నా హృదయంలో నిలిచున్నాయి కనుక, ప్రతీకార వాంఛ లేకుండా నాలో లేశమైనా కలగడం లేదు. అంటే ఎటువంటి కోపము ఉంటలేదు. ఎందుకంటే, ఆ గురువు అందించిన బోధనలు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. నా కోపాన్ని నిర్మూలించుకోవడానికి నా గురుదేవులే నాకు సహాయపడుగాక అంటూ ఆయన పాట పాడతాడనమాట మిల్లారప్ప గారు. అలా పాడుతూ ఉంటే అక్కడే వాళ్ళ పిన్ని వెంబడే ఒక ఆమె ఉంటదనమాట. నిల్చున్న ఒక పని మనిషి. ఆ పాట విని హృదయం కరిగి ఆమె కన్నీరు కారుస్తుంది. ఏడుస్తుందంట. మిల్లారప్ప గారు పాడిన పాటకు. ఎందుకంటే ఆయన పడిన బాధను అంతటిని కూడా ఆ పాటలో ఆయన వ్యక్తం చేసిండు. పినతల్లి అంతరాత్మ కూడా కొంతవరకు మేల్కొంది. తాను చేసిన తప్పులకు ఆమె అంతఃకరణ ఘోషిస్తుంది. తన ప్రవర్తనకు ఆమె సిగ్గుపడుతున్నట్లుగా అనిపించింది. తను ఒకప్పుడు చేసిందంతా కూడా తను చెప్తూ ఉంటే, అప్పుడు తను, తను చేసిన ప్రవర్తనకే తను సిగ్గుపడుతుంది. ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు గదా! అలా రియలైజ్ అయినట్టు అనిపిచ్చింది. నెమ్మదిగా ఆమె ఇంట్లోకి వెళ్లి ఆ పని మనిషి ద్వారా జున్ను పిండిని పంపింది. అంటే ఆ పని మనిషి ఎంబడి కొంచెము ఆహారాన్ని పంపింది. నేనిక్కడ నుండి నా తోటి వారెవరిని గూడా గుర్తించలేదు. అంటే చిన్నప్పుడు తన తోటివారున్న వాళ్ళందరిని కూడా గుర్తించలే మిల్లారప్ప గారు. కానీ వాళ్ళందరూ కూడా ఈయనను గుర్తుపట్టినట్టు అనిపిచ్చింది. అనేక మంది అంటే అక్కడ అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి గొడవ జరిగినప్పుడు అందరూ వస్తారు గదా! అందరూ అందరికీ అర్థమైంది మిల్లారప్ప అని. కానీ ఎవ్వరు కూడా ఏమి అనలే. వాళ్ళకు తోచిన భిక్ష వేశారంట ఇంకా. ఆ భిక్ష తీసుకొని పోగైన భిక్షనంతా తీసుకొని మళ్ళీ తిరిగి గుహలోకి వెళ్ళిపోయారు మిల్లారప్ప గారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కింద వాళ్ళ పిన్ని వాళ్ళు ఎంత బాధ పెట్టారో, అలాంటి బాధ ఎందుకంటే మిలారప్ప గారు ఎన్నో క్షుద్ర విద్యలు నేర్చుకొని రియలైజ్ అయ్యి ఇలాంటిది చెయ్యకూడదు అని ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం గురువును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ పినతల్లి ఎంత కఠినంగా ఉంది జూడండి. ఆమె లోపల కొంచెం గూడా మార్పు లేదసలు. అతన్ని చూడగానే. అయినా సరే మిలారప్ప గారు గురువు బోధించిన ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఆమెను ఏమి అనకుండా ఆమె ఎలా ఉన్నా సరే అంగీకరించారు. తర్వాత ఆ పాట రూపంలో తన బాధను వ్యక్తం చేసిన తర్వాత ఆమె లోపల మార్పొచ్చింది. మనం ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తారు. మనిషి అన్న తర్వాత ఎన్నో మంచి పనులు చేసినా ఏదో ఒక తప్పు దొరుకుతుంది. కానీ ఆ తప్పును దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఎవ్వరిని నిందించవద్దు, ఏమీ కంప్లెయింట్ చేయవద్దు, జడ్జ్ చేయొద్దు. మనం అదే నేర్చుకుంటున్నాం గదా! మిలారప్ప గారు ఆమె కొట్టినప్పుడే తను అంత ఓపికగా అంటే ఆమెను అంగీకరించకపోయుంటే పరిస్థితి వేరేలాగా ఉండే. ఎందుకంటే వాళ్ళ పిన్ని అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అయినా సరే అంగీకరించారు. తర్వాత తన పిన్ని ఆమె చేసిన తప్పులను అంగీకరించి రియలైజ్ అయ్యి అప్పుడు మార్పొచ్చింది. కాబట్టి ప్రతి మనిషిలో కూడా తప్పు చేసినా కూడా ఏదో ఒక రోజు తెలుసుకుంటారు కాబట్టి, మనము ఎవ్వరిని కూడా ఇప్పుడు మన చుట్టూ ఎంతో మందుంటారు. మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అన్నప్పుడు మన బాధ ఉంటుంది. కానీ దాన్ని మనము అంగీకరించాలి. అంగీకరించి మనకు ముందుకు వెళుతున్నప్పుడే ఆ మిలారప్ప గారు అలా అంగీకరించినందుకు ఇప్పుడు ఎంతో గొప్ప గురువుగా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం ఆయన చరిత్ర ద్వారా మనము. కాబట్టి మనము ఏ ఒక్కరిని కూడా
ఒక తప్పు పట్టుకొని వాళ్ళను నిలదీయొద్దు, మాట అనొద్దు, కంప్లెయింట్ చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు అంటే వాళ్ళ స్థితి అంతవరకే ఉంది. వాళ్ళు అంతవరకే అర్థం చేసుకోగలరు అని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇంత జ్ఞానం ఉంది. ఓకే. మనం అన్నీ నేర్చుకుంటున్నాము. యాహ్! ఒకరేదన్నా అన్నప్పుడు మనకు బాధయింది. బాధయినప్పుడు మనం ఏం ఆలోచించాలి? వాళ్ళ జ్ఞానం అంతవరకే ఉంది. వాళ్ళ ఆత్మస్థితి అంతవరకే ఉంది. వాళ్ళు అంతే అర్థం చేసుకోగలరు. ఒక విషయము ఒకరు చెప్పినప్పుడు ఎవరి స్థితి ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారనుకోండి. 10 మంది 10 రకాలుగా నేను చెప్పే విషయాన్ని 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్థితి అంతవరకే ఉంది. వాళ్ళు అంతవరకే ఆలోచించగలరు. ఎక్కువ ఆలోచించలేరు. వాళ్ళ ఆత్మస్థితిని బట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే మనం ఎప్పుడైతే అంగీకార తత్వంలో ఉంటామో, మనం అప్పుడు ముందుకు వెళ్ళగలం. మనం అంగీకరించలేకపోతే, ఎప్పుడు బాధపడుకుంటే, నా పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంది. నా లైఫ్‌లో అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది. నన్నెప్పుడు ఇలాగే అనేవాళ్ళు అంటారు. అని ఇలాంటివన్నీ మనం తీసేస్తాం. వాళ్ళెందుకంటున్నారు అంటే, మనం తెచ్చుకున్న లైఫ్ డిజైనే గదా! మనం తెచ్చుకున్న లైఫ్ డిజైన్ అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనం అన్నీ కూడా అంగీకరిస్తాం. అంగీకరించి అన్నీ మనం అలా ముందుకెళ్ళిపోవాలి. లేకపోతే అక్కడే ఆగిపోతది మన పరిస్థితి. మహాతార్ బాబాజీ గారు 4 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దొంగలు దొంగిలించారు. అతను బాబాజీ గారు ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఎవరెవరో తీసుకెళ్లారు. ఎక్కడెక్కడో వదిలిపెట్టారు. ఎంతోమంది గురువుల దగ్గరున్నారు. కొన్ని రోజులు అసలు మౌనంగానే గురువులకు సేవ చేశారు. అక్కడితో అది పూర్తయిపోయిందని చెప్తే మళ్ళీ ఇంకో చోటికి వెళ్లారు. అంటే జీవితంలో జరిగే ప్రతి మార్పును మనం అంగీకరించినప్పుడే మన జీవితం ఎంతో హ్యాపీగా ముందుకు వెళ్తుంది. మనం ఎన్నో నేర్చుకుంటాం. లేకపోతే మన పరిస్థితి ఇదే అని ఎప్పుడు బాధపడుతూ అక్కడే ఆగిపోతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా తల్లి కొడుకులున్నారు. కొడుకు పెళ్లయింది. కోడలొస్తది. ఆ కోడలు ఎలాంటి వాతావరణంలో నుంచొచ్చిందో, తనిక్కడ ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఆహ్, ఉత్తగా ఉన్న వాళ్ళు ఆ కోడల్ని అంగీకరించాలి. అంగీకరించకపోతే ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య ఆహ్, సామరస్యం ఉండదు. గొడవలే ఉంటాయి. ఇప్పుడు అదే కోడలు తను ఎలాంటి వాతావరణంలో పెరిగినా అత్తగారింటికొచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని తను ఉండగలిగితే అంటే తను అంగీకరించగలిగితే హ్యాపీగా ఉండగలుగుతది. లేకపోతే నా పరిస్థితి ఇలా అయింది. మా అత్త ఇలా ఉంది. మా హస్బెండ్ ఇలా ఉన్నారు. మా మామ ఇలా ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒకటి అంటారు. ఇవే ఉంటాయి. కానీ మనం అక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఎవరు అర్థం గారు. కానీ మనం అవి అన్నీ అర్థం చేసుకోగలిగే స్థితిని అంటే ప్రతి సంఘటనని, ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని అంగీకరించగలిగితే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా మనము అభివృద్ధి చెందుతాం. ఇది ఫ్రెండ్స్ మనం అందరం కూడా మనలో అంగీకార తత్వాన్ని మనము పెంపొందించుకోవాలి. ఇంకా నెక్స్ట్ మిలారెప్ప గారు మళ్ళీ భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తను ఇంకా ఎలాంటి సాధన జరిగింది? ఇంకా ఎన్నో అనుభవాలు మనము ఇంకా ముందు ముందు రాబోయే వారాలలో తెలుసుకుందాం మాస్టర్స్. ఇంతటి చక్కటి అవకాశాన్నిచ్చిన వంశీ సార్‌కి, హైమ మేడంకి కృతజ్ఞతలు. ఇంత ఓపికగా వింటున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. మిలారప్ప గారికి, మార్ప గారికి వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్.